హలో ఎవ్రీవన్. తెలంగాణ గవర్నమెంట్ నుంచి మనకి ఉద్యోగ క్యాలెండర్ అయితే రిలీజ్ చేశారు అఫీషియల్‌గా. సో, మీకు ఆ క్యాలెండర్ నేను మీకొకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. తెలంగాణ స్టూడెంట్స్ అలాగే తెలంగాణ యాస్పిరెంట్స్ అందరికీ కూడా ఇది షేర్ చేయండి. వాళ్ళకి హెల్ప్ అవుతుందన్నమాట. సో, కమింగ్ టు ద వీడియో, తెలంగాణ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే 2024, 25కి సంబంధించి ఉద్యోగ క్యాలెండర్ అయితే రిలీజ్ చేసిందన్నమాట. అంటే మనకి తెలిసిన విషయమే యూపీఎస్‌సి, ఎస్ఎస్‌సి అలాగే ఐబీపీఎస్ కూడా ప్రతి ఇయర్ కూడా క్యాలెండర్ రిలీజ్ చేస్తారు. ఆ క్యాలెండర్ ప్రకారంగా షెడ్యూల్ డివైడ్ చేసి, ఆ షెడ్యూల్ ప్రకారం ఎగ్జామ్ అయితే కండక్ట్ చేసి జాబ్ అయితే అలొకేట్ చేస్తారనమాట. సో, అదే విధంగా తెలంగాణ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే 2024, 25 సంబంధించి ఉద్యోగ క్యాలెండర్ అయితే రిలీజ్ చేసింది. సో, ఆ ఉద్యోగ క్యాలెండర్ కోసం మనం ఒకసారి చూసినట్లయితే తెలంగాణ జాబ్ క్యాలెండర్ 2024, 25 సంబంధించి అఫీషియల్‌గా ఇచ్చిన డేటా చూసినట్లయితే నేమ్ ఆఫ్ ది రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అన్నమాట. అదేవిధంగా కేటగిరీస్ ఆఫ్ పోస్ట్ ఏ కేటగిరీ అన్నది. అదేవిధంగా అంటే ఇక్కడ మంత్ ఇన్ విచ్ నోటిఫికేషన్ వుడ్ బి ఇష్యూడ్ బై ది రిక్రూటింగ్ ఏజెన్సీ. అదే మంత్ ఆఫ్ ఎగ్జామ్ టెంటేటివ్ ఎగ్జామ్ అన్నమాట, షెడ్యూల్ ఎప్పుడుంటుందని. నేమ్ ఆఫ్ ది రిక్రూటింగ్ ఏజెన్సీ ఎవరు రిక్రూట్ చేస్తున్నారు. క్వాలిఫికేషన్ అన్నమాట. అంటే ఒక పోస్ట్‌కి ప్రిస్క్రైబ్డ్ పోస్ట్‌కి క్వాలిఫికేషన్ ఏంటి? ఎనీ రిమార్క్స్. సో, ఈ విధంగా అయితే మనకి పారామీటర్స్ ప్రకారంగా అయితే జాబ్ క్యాలెండర్ అయితే తెలంగాణ గవర్నమెంట్ రిలీజ్ చేసింది. ఫస్ట్ మనం చూసినట్లయితే గ్రూప్ 1 మెయిన్స్. గ్రూప్ 1 ప్రిలిమినరీ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. మెయిన్స్ ప్రిపేర్ అవుతున్నారు. సో, ఇప్పుడు గ్రూప్ 1 మెయిన్స్ సంబంధించి ఆల్ పోస్ట్ నోటిఫైడ్ అండర్ గ్రూప్ 1 సర్వీస్. నోటిఫికేషన్‌లు ఇచ్చిన ప్రకారంగా మనకి ఆల్ పోస్ట్ నోటిఫై చేశారు అని చెప్పినట్టుగా చెప్పారు. అదేవిధంగా నోటిఫికేషన్ ఆల్రెడీ ఇష్యూడ్ అన్నమాట. ఆల్రెడీ నోటిఫికేషన్ ఇష్యూడ్ ఫిబ్రవరి 24. సో, గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ జరుగుతుంది. అంటే గ్రూప్ 1 సంబంధించి నోటిఫికేషన్ అయితే తెలంగాణ గవర్నమెంట్ రిలీజ్ చేసేసారు. ఎగ్జామ్ వచ్చేసరికి అక్టోబర్‌లో జరుగుతుంది మెయిన్స్. సో, కండక్ట్ చేసే ఏజెన్సీ ఏంటి? టీజీపీఎస్సీ. సో, క్వాలిఫికేషన్ వచ్చేసరికి గ్రాడ్యుయేషన్స్ విత్ స్పెషలైజ్డ్ క్వాలిఫికేషన్ విత్ సర్టెన్ పోస్ట్. అంటే గ్రాడ్యుయేషన్ ఉండాలి. కొన్ని స్పెషలైజ్డ్ పోస్ట్స్ ఉంటాయన్నమాట. సో, ఆ పోస్ట్‌లకి స్పెషలైజ్డ్ క్వాలిఫికేషన్స్ ఉండాలన్నమాట. ఈ విధంగా గ్రూప్ 1 సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. అది షెడ్యూల్ అన్నమాట. సో, ఎగ్జామ్స్ ఆర్ షెడ్యూల్డ్ ఫ్రమ్ అక్టోబర్ 21 to 27. ఈ రిమార్క్స్ తీసుకోండి. షెడ్యూల్ అన్నమాట. ఇది ఎగ్జామ్. అంటే మెయిన్ ఎగ్జామ్ జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి గ్రూప్ 3 సర్వీసెస్. ఆల్ పోస్ట్ నోటిఫైడ్ అండర్ గ్రూప్ 3 సర్వీసెస్. ఆల్రెడీ నోటిఫికేషన్ గ్రూప్ 3 సంబంధించిన నోటిఫికేషన్ అయితే కూడా టీజీపీఎస్సీ రిలీజ్ చేసింది. ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది? నవంబర్ 24లో ఎగ్జామ్ ఉంది. కండక్టింగ్ ఏజెన్సీ టీజీపీఎస్సీ. క్వాలిఫికేషన్ వచ్చేసరికి మాత్రం గ్రాడ్యుయేషన్స్ విత్ స్పెషలైజ్డ్ క్వాలిఫికేషన్ ఫర్ సర్టెన్ పోస్ట్స్ అన్నమాట. ఎగ్జామ్ వచ్చేసరికి నవంబర్‌లో 17th అండ్ 18th జరుగుతుందన్నమాట ఎగ్జామ్. గ్రూప్ 3 సర్వీసెస్. నెక్స్ట్ థర్డ్ చూసినట్లయితే ల్యాబ్ టెక్నీషియన్స్ అంటే గ్రేడ్ 3 నర్సింగ్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్ అన్నమాట. ఫార్మసిస్ట్ గ్రేడ్ 3 ఫార్మసిస్ట్ ఆయుష్ అంటే మెడికల్ డిపార్ట్మెంట్ సంబంధించి. హెచ్ఎం అండ్ ఎఫ్‌డబ్ల్యూ డిపార్ట్మెంట్ అన్నమాట. సో, ఇక్కడ మనకి పోస్ట్ ఏం కవర్ అవుతున్నాయి? మనకి ల్యాబ్ టెక్నీషియన్స్, నర్సింగ్ ఆఫీసర్, ఫార్మసిస్ట్ కవర్ అవుతున్నాయి అన్నమాట. ఇక్కడ మనకి ఎగ్జామ్ వచ్చేసరికి అంటే మనకి నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది? ఇది మనకి సెప్టెంబర్ 24లో మనకి నోటిఫికేషన్ అయితే రాబోతుంది. ఓకే. సెప్టెంబర్‌లో అయితే మనకి నోటిఫికేషన్ రాకపోతుందన్నమాట. సో, ఎగ్జామ్ వచ్చేసరికి ఎప్పుడు? నవంబర్‌లో ఉంటుంది. కండక్ట్ చేసే ఏజెన్సీ ఏంటి మనకి? ఎంహెచ్ఎస్ఆర్‌పి. ఇక్కడ మనకి సర్టిఫికేట్ ఇన్ ల్యాబొరేటరీ టెక్నీషియన్స్ కోర్స్ అలాగే 8 అదర్ క్వాలిఫికేషన్స్ ఫర్ ల్యాబ్ టెక్నీషియన్ జీఎన్ఎం కింద బీఎస్సీ నర్సింగ్ చేసిన వారు, డి ఫార్మసీ చేసిన వారు, బి ఫార్మసీ చేసిన వారు, ఫార్మడీ చేసిన వారు, అదేవిధంగా ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 అండ్ డిప్లొమా ఇన్ ఫార్మసీ చేసిన వారు ఎలిజిబుల్ అవుతారన్నమాట.
ఈ నోటిఫికేషన్ సెప్టెంబర్లో అయితే రిలీజ్ చేస్తారు. అప్లై చేయడానికి ఇక్కడ మెన్షన్ చేసిన క్వాలిఫికేషన్స్ ఉండాలన్నమాట. నెక్స్ట్ 4th నోటిఫికేషన్ వచ్చేసరికి గ్రూప్ 2 సర్వీసెస్. గ్రూప్ 2 సర్వీసెస్ సంబంధించి ఆల్ పోస్ట్ నోటిఫైడ్ అండర్ ద గ్రూప్ 2 సర్వీసెస్ ఆల్రెడీ నోటిఫికేషన్ 2022లో అయితే రిలీజ్ చేస్తారు గ్రూప్ 2 సంబంధించి. ఎగ్జామ్ వచ్చేసరికి డిసెంబర్లో జరుగుతుందన్నమాట. కండక్టింగ్ ఏజెన్సీ ఏంటి? టీజీపీఎస్సీ. క్వాలిఫికేషన్ వచ్చేసరికి గ్రాడ్యుయేషన్ విత్ స్పెషలైజ్డ్ క్వాలిఫికేషన్స్ ఫర్ సర్టెన్ పోస్ట్స్. ఇది గ్రూప్ 2 సర్వీసెస్ సంబంధించి. అంటే గ్రూప్ 2 ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది? డిసెంబర్లో ఉండొచ్చు ఎగ్జామ్. నెక్స్ట్ 5th ఇంజనీరింగ్ అండ్ అదర్ పోస్ట్ అన్నమాట. అంటే టీజీ ట్రాన్స్కో, టీజీఎన్ పీడీసీఎల్ అండ్ టీజీఎస్ పీడీసీఎల్ అన్నమాట. సో ఇందులో ఇంజనీరింగ్ అండ్ అదర్ పోస్ట్స్ అయినా ఉంటే ఆఫీసర్ రిలేటెడ్ పోస్ట్ నోటిఫికేషన్ అయితే అక్టోబర్లో రిలీజ్ చేస్తారనమాట. దీనికి కేటగిరీస్ వచ్చినప్పుడు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, అసిస్టెంట్ ఇంజనీర్ అండ్ సబ్ ఇంజనీర్ అదర్ పోస్ట్ అన్నమాట. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే అక్టోబర్లో రిలీజ్ చేస్తారు. ఎగ్జామ్ వచ్చేసరికి మాత్రం జనవరి 2025లో జరుగుతుంది. మన కండక్టింగ్ ఏజెంట్ అంటే టీజీ ట్రాన్స్కో అన్నమాట. సో టీజీ ట్రాన్స్కో అన్నది కండక్ట్ చేస్తుంది ఎగ్జామ్. ఇక్కడ మన క్వాలిఫికేషన్ చూసినట్లు అయితే బీఈ, బీటెక్, డిప్లొమో, అదర్ క్వాలిఫికేషన్ రిలవెంట్ స్ట్రీమ్ మీకు నోటిఫికేషన్లో క్లారిటీగా ఇస్తారు. కానీ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది? అక్టోబర్లో వస్తుంది అన్నమాట. ఎగ్జామ్ జనవరిలో జరుగుతుంది. సో ఇది టీజీ ట్రాన్స్కో సంబంధించిన నోటిఫికేషన్స్. నెక్స్ట్ 6th గెజిటెడ్ కేటగిరీ ఇంజనీరింగ్ సర్వీస్లో. గెజిటెడ్ కేటగిరీ ఇంజనీరింగ్ సర్వీస్ చూసుకుంటే డిగ్రీ లెవెల్ ఇంజనీరింగ్ పోస్ట్ ఆఫ్ ఆల్ అదర్ డిపార్ట్మెంట్స్లో అన్నమాట. సో అన్ని డిపార్ట్మెంట్, ఆల్ అదర్ డిపార్ట్మెంట్ డిగ్రీ లెవెల్ ఇంజనీరింగ్ అంటే ఎవరైతే ప్రొఫెషనల్ డిగ్రీ అంటే బీటెక్ ఆర్ బీఈ చేసిన వారికి ఆల్ డిపార్ట్మెంట్స్లో నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు. అది అక్టోబర్లో రిలీజ్ చేస్తారు నోటిఫికేషన్. ఎగ్జామ్ వచ్చేసరికి జనవరిలో జరుగుతుంది. ఎగ్జామ్ కండక్ట్ చేసే ఏజెన్సీ ఏంటి? టీజీపీఎస్సీ. క్వాలిఫికేషన్ బీఈ, బీటెక్ ఈక్వలెంట్ దానికి రిలేటెడ్గా ఏమున్నాయి. సో ఇది గెజిటెడ్ కేటగిరీ అనమాట ఇంజనీరింగ్ సర్వీసెస్. అంటే ఏఈ అని ఇట్లా ఉంటారు కదా డిపార్ట్మెంట్లోని, హౌసింగ్ డిపార్ట్మెంట్లో కదా అన్నమాట. సో ఆ విధంగా 6th నోటిఫికేషన్స్. 7th నోటిఫికేషన్ చూసినట్లే అయితే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్, టెట్, టీచర్స్కి సంబంధించింది అనమాట. సో ఇది నోటిఫికేషన్ వచ్చేసరికి మాత్రం నవంబర్లో రిలీజ్ చేస్తారు. ఎగ్జామ్ వచ్చేసరికి జనవరిలో జరుగుతుంది. డిపార్ట్మెంట్ వచ్చేసరికి స్కూల్ ఎడ్యుకేషన్ ఏజెన్సీ అన్నది ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది టెట్. క్వాలిఫికేషన్ చూసుకుంటే బీఈడి, డిఈడి చేసిన వారైతే ఈ టెట్ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్ అవుతారు. టెట్ అన్నది రిక్రూట్ ఏజెన్సీ కాదు. ఇట్ ఈస్ ఎ మ్యాండేటరీ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ఫర్ సర్టెన్ టీచర్స్ పోస్ట్కి. మీరు డిఎస్సి కానీ రాయాలనుకుంటే మాత్రం టెట్ క్వాలిఫై అవ్వాలి కాబట్టి టెట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది. అది క్వాలిఫై అయినా దాన్ని బేస్ చేసుకొని మీరు డిఎస్సి ఎగ్జామ్ కానీ అదర్ రిలేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్లో గట్రా మిమ్మల్ని రిక్రూట్ చేసుకోవడానికి టెట్ అనేది ఒక బేస్గా చూస్తారనమాట. ఇది టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్. దానికి సంబంధించిన నోటిఫికేషన్ నవంబర్లో రిలీజ్ చేస్తారు. నెక్స్ట్ 8th. ఇక్కడ మళ్ళీ 8th నోటిఫికేషన్ చూసినట్లయితే గ్రూప్ 1 ప్రిలిమినరీ అంటే ఇంక్లూడింగ్ అసిస్టెంట్స్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఆన్ ద లైన్స్ ఆఫ్ యూపీఎస్సి ప్రిలిమినరీ ఫర్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ సంబంధించి. ఓకే, ఇక్కడ ఫారెస్ట్ రిలేటెడ్ అనమాట. అంటే గ్రూప్ 1 ప్రిలిమినరీ ఇంక్లూడింగ్ అంటే అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించి. సో మనకి నోటిఫికేషన్ అంటే 19 కేటగిరీస్ ఉంటాయి ఇందులో. ఈ 19 కేటగిరీకి సంబంధించి నోటిఫికేషన్ అయితే అక్టోబర్లో రిలీజ్ చేస్తారు. ఎగ్జామ్ ఫిబ్రవరి 2025లో జరుగుతుంది. ఇక్కడ 19 కేటగిరీస్ G1 నెంబర్ 55లో మెన్షన్ చేశారని చెప్పారు. సో దాని ప్రకారంగా మీకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించి. ఇక్కడ ఎనీ గ్రాడ్యుయేషన్ ఉంటుంది. అదే స్పెషలైజ్డ్ క్వాలిఫికేషన్స్లో సర్టెన్ పోస్ట్స్కి అనమాట. సో ఎనీ గ్రాడ్యుయేషన్ సంబంధించి ఉంటుందన్నమాట. సో ఎవరైనా అప్లై చేయొచ్చు. కానీ బట్ ఇంక్లూడింగ్ ఇందులో ఏముంటారంటే ఫారెస్ట్ రిలేటెడ్ కూడా ఉంటుంది ఈ నోటిఫికేషన్స్లో. 19 కేటగిరీస్ కూడా ఇందులో కలుపుతారు అనమాట గ్రూప్ 1 సంబంధించి. ఈ విధంగా 8th నోటిఫికేషన్స్. 9th నోటిఫికేషన్ చూసినట్లే అయితే గెజిటెడ్ స్కేల్ అదర్ ప్రొఫెషనల్ సర్వీసెస్ అంటే నాట్ ఇంక్లూడెడ్ గ్రూప్స్ అనమాట. గెజిటెడ్ స్కేల్ ఉన్నవారు గ్రూప్స్ కేటగిరీ కాదనమాట. గెజిటెడ్ స్కేల్ ఉన్నవారు
ది డిగ్రీ అండ్ అబోవ్ లెవెల్స్ ఆఫ్ అదర్ ప్రొఫెషనల్ సర్వీస్ ఉండాలి. డిపార్ట్మెంట్, కార్పొరేషన్, సొసైటీ. సో, జాన్యువరి 25లో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. అంటే 2025లో జాన్యువరి. ఎగ్జామ్ వచ్చేసరికి ఏప్రిల్‌లో జరుగుతుంది. కండక్టింగ్ ఏజెన్సీ టీజీపీఎస్సీ అన్నమాట. ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంటుంది. గ్రాడ్యుయేషన్ మీద కన్సర్న్ సబ్జెక్ట్ కూడా ఉంటుందన్నమాట. సో, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉండాలి, లేదా గ్రాడ్యుయేషన్ అది కన్సర్న్ సబ్జెక్ట్‌లో కూడా ఉంటుందన్నమాట. ఇది గెజిటెడ్ స్కేల్ ఉంటుంది. బట్ గ్రూప్ 1, గ్రూప్ 2 అంటే గ్రూప్స్ కేటగిరీ కాకుండా వేరే గెజిటెడ్ డిపార్ట్మెంట్ సంబంధించి. నోటిఫికేషన్ అయితే జాన్యువరిలో రావడం జరుగుతుంది. నెక్స్ట్ 10th నోటిఫికేషన్ డీఎస్సీ ఆఫ్ టీచర్స్ అండ్ స్కూల్ ఎడ్యుకేషన్. డీఎస్సీ నోటిఫికేషన్. టెట్ మీకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. టెట్ అయిన తర్వాత క్వాలిఫై అయితే మీకు డీఎస్సీకి మీకు ఎలిజిబుల్ అవుతారు కాబట్టి ఎగ్జామ్ రాయడానికి. సో, టీచర్స్ పోస్ట్‌కి ఫిబ్రవరిలో మీకు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. ఏప్రిల్‌లో ఎగ్జామ్ ఉంటుంది. సో, దీని స్టాండర్డ్ వచ్చేసరికి మాత్రం డిగ్రీ బీఈడీ ఉండాలి. డిగ్రీ విత్ బీఈడీ, ఇంటర్మీడియట్ విత్ డీఈడీ ఉండాలన్నమాట. సో, అదర్ ఈక్వివలెంట్స్ ఏమైనా ఉంటే దానికి రిలేటెడ్‌గా మీరు అప్లై చేయడానికి అవకాశం ఉంది. అంటే డీఎస్సీ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందంటే మనం చెప్పొచ్చు ఫిబ్రవరి 2025లో వస్తుందన్నమాట. ఎగ్జామ్ వచ్చేసరికి ఏప్రిల్‌లో జరుగుతుంది. నెక్స్ట్ 11th వచ్చేసరికి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ ఇన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్. సో, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్ట్ అన్నమాట. ఫిబ్రవరి 2025లో నోటిఫికేషన్ వస్తుంది. మేలో ఏమో ఎగ్జామ్ జరుగుతుంది. టీజీపీఎస్సీ కండక్టింగ్ ఏజెన్సీ. ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషన్ ఉండాలి ఆర్ ఈక్వివలెంట్ ఏదైనా ఉండాలి. సో, ఇది 11th పోస్ట్ సంబంధించింది. నెక్స్ట్ 12th టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్. మళ్ళీ టెట్ కూడా కండక్ట్ చేస్తున్నారు. సో, టెట్ కూడా మళ్ళీ నోటిఫికేషన్ 2025కి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు. సో, టెట్ చూసినట్లయితే టీచర్స్ ఏప్రిల్‌లో మళ్ళీ మరలా నోటిఫికేషన్ ఇస్తారు. జూన్‌లో ఎగ్జామ్ జరుగుతుంది. బీఈడీ, డీఈడీ చేసిన వారు ఎలిజిబుల్. టెట్ అన్నది రిక్రూటింగ్ ఏజెన్సీ రిక్రూటింగ్ ఎగ్జామ్ కాదు కాబట్టి జస్ట్ క్వాలిఫై అయితేనే దాన్ని బేస్ చేసుకొని మీరు డీఎస్సీ ఎగ్జామ్ రాయడానికి అవుతుందన్నమాట. నెక్స్ట్ మరలా గ్రూప్ 1 మెయిన్స్. సో, ఆల్ పోస్ట్ అండర్ గ్రూప్ 1 సర్వీస్ సంబంధించి మెయిన్స్ ఎప్పుడు జరుగుతుందంటే జూలైలో జరుగుతుంది. సో, గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్ ఆల్రెడీ నోటిఫికేషన్ 2025 ఇస్తున్నారు మరలా. దానికి రిలేటెడ్‌గా మనకి మనకి 19 కేటగిరీస్ కూడా ఇంక్లూడ్ చేస్తున్నారనమాట. దాని ప్రకారంగా మనం చూసినట్టు ప్రిలిమినరీ కంప్లీట్ అయిన తర్వాత జూలైలో మెయిన్ ఎగ్జామ్ రాయవలసి ఉంటుంది. టీజీపీఎస్సీ కండక్ట్ చేస్తారు. ఎవరైతే ప్రిలిమినరీ క్వాలిఫై అయ్యారో వారు ఎగ్జామ్ రాయవలసి ఉంటుందన్నమాట జూలైలో. ఇది గ్రూప్ 1 సంబంధించి మెయిన్స్. 14th ఎస్ఏ సివిల్ అండ్ అదర్ ఈక్వివలెంట్ పోస్ట్ ప్రిలిమినరీ రిటన్ టెస్ట్ అనమాట. అంటే ఎస్ఏ నోటిఫికేషన్ కూడా మనకి ఏప్రిల్‌లో వస్తుంది 2025. ఆగస్ట్‌లో ఎగ్జామ్ జరుగుతుంది. టీజీపీఆర్బీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుందన్నమాట. ఎనీ గ్రాడ్యుయేషన్. ప్రిలిమినరీ టెస్ట్ జరుగుతుంది. ఫస్ట్ సబ్ ఇన్స్పెక్టర్ సంబంధించి మనకి ఏప్రిల్ అయితే నోటిఫికేషన్ రాబోతుంది. ఆ ఏప్రిల్ నోటిఫికేషన్ వస్తే ఆగస్ట్‌లో ఎగ్జామ్ జరుగుతుందన్నమాట. సబ్ ఇన్స్పెక్టర్ ప్రిలిమినరీ టెస్ట్. నెక్స్ట్ 15th నోటిఫికేషన్ అంటే పీసీ అంటే సివిల్ అండ్ అదర్ ఈక్వివలెంట్ పోస్ట్ అనమాట. ప్రిలిమినరీ టెస్టే. సో, పోలీస్ కానిస్టేబుల్ సంబంధించి అంటే మనకి హోమ్ డిపార్ట్మెంట్ నుంచి ఎస్ఐ అండ్ పోలీస్ కానిస్టేబుల్ కొరకైతే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తున్నారు. రెండు కూడా నోటిఫికేషన్ ఏప్రిల్‌లోనే వస్తుంది. ఆగస్ట్‌లోనే ఎగ్జామ్ జరుగుతుందన్నమాట. సో, ఇంటర్మీడియేట్ ఉంటుందండి పోలీస్ కానిస్టేబుల్‌కి ప్రిలిమినరీ టెస్ట్ అనమాట. ఎస్ఐకి అయితే డిగ్రీ, ఇంటర్మీడియేట్ మినిమం క్వాలిఫికేషన్, కానిస్టేబుల్‌కి ఇంటర్మీడియేట్ అనమాట. సో, రెండు కూడా ఏప్రిల్‌లోనే నోటిఫికేషన్ రాబోతుంది. నెక్స్ట్ 16th నోటిఫికేషన్ అకాడమిక్ పోస్ట్ ఇన్ డిగ్రీ లెవెల్. అకాడమిక్ పోస్ట్ అంటే ఏంటి? మనకి కాలేజీ లెవెల్స్‌లో డిపార్ట్మెంట్ గవర్నమెంట్ రిలేటెడ్ యూనివర్సిటీస్ అవ్వచ్చు, అదర్ రిలేటెడ్ అనమాట. సో, గవర్నమెంట్ రిలేటెడ్ కాలేజీల్లో అయితే మనకి అకాడమిక్ పోస్ట్‌లు అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. జూన్‌లో అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. సెప్టెంబర్‌లో ఎగ్జామ్ ఉంటుంది 2025. సో, ఇక్కడ లెక్చరర్స్, లైబ్రేరియన్స్, ఫిజికల్ డైరెక్టర్స్ ఇన్ డిగ్రీ కాలేజ్ అలాగే ఇంకా ఈక్వివలెంట్ పోస్ట్ ఇన్ ఆల్ అదర్ డిపార్ట్మెంట్ స్టేట్ అనమాట. సో, యూనివర్సిటీ సంబంధించి కాలేజ్ అవ్వచ్చు వారు ఏం చేస్తారంటే అందులో పోస్ట్ రిక్రూట్ కోసం ఇంక్లూడింగ్ జూనియర్ అసిస్టెంట్ నుంచి అన్ని పోస్టులు కూడా లెక్చరర్ వరకు, ప్రొఫెసర్స్ వరకు అందరిని కూడా మాక్సిమం అందరిని కూడా ఈ నోటిఫికేషన్‌లోనే రిక్రూట్ చేస్తారనమాట. అకాడమిక్ పోస్ట్ అన్న డిగ్రీ కాలేజెస్‌లో. అంటే డిగ్రీ కాలేజ్‌లో ఉన్న వేకెన్సీస్ అన్నీ కూడా ఫిల్ చేస్తారు. దానికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే జూన్‌లో రాబోతుంది. ఎగ్జామ్ అయితే సెప్టెంబర్ అనమాట. టీజీపీఎస్సీ కండక్ట్ చేస్తుంది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. నెట్, స్లెట్, ఎస్ఎల్ఈ సెట్, పీహెచ్డీ చేసి ఉండాలి. వారు ఎలిజిబుల్ అవుతారు. సో,
పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసి నెట్ క్వాలిఫై అవ్వాలి. నేషనల్ ఎలిజిబుల్ టెస్ట్ క్వాలిఫై అవ్వాలి, లేదా సెట్ కూడా ఉంటుంది, స్టేట్ ఎలిజిబుల్ టెస్ట్, పిహెచ్డి చేసి ఉండాలి. సో డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్కి అయితే లైబ్రేరియన్స్ అంటే డిగ్రీ స్టాండర్డ్ దానికి రిలేటెడ్గా నోటిఫికేషన్లో క్లారిటీగా ఇస్తారు. నెక్స్ట్ 17th వచ్చేసరికి డిగ్రీ లెక్చరర్స్ అండ్ ఈక్వలెంట్ పోస్ట్ ఆఫ్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజెస్లో. డిగ్రీ కాలేజీలు రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్లో చూసుకుంటే డిగ్రీ లెక్చరర్స్ అండ్ ఈక్వలెంట్ పోస్ట్ ఇన్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్. జూన్లో అయితే నోటిఫికేషన్ రాబోతుంది, ఎగ్జామ్ సెప్టెంబర్లో జరుగుతుంది. ఇది టిఆర్ఈ ఐఆర్బి అనేది కండక్ట్ చేస్తుంది అనమాట. పోస్ట్ గ్రాడ్యుయేషన్ విత్ నెట్ క్వాలిఫై అవ్వాలి, పిహెచ్డీస్ విత్ కన్సర్న్ సబ్జెక్ట్ ఉండాలి. ఇది డిగ్రీ కాలేజ్ రిలేటెడ్, ఇది రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ రిలేటెడ్ పోస్ట్ అన్ని కూడా ఒక జూన్లోనే నోటిఫికేషన్స్ రాకపోతున్నాయి. ఎగ్జామ్ వచ్చేసరికి సెప్టెంబర్లో కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ 18th చూసుకుంటే గ్రూప్ 2 18th నోటిఫికేషన్ గ్రూప్ 2 ఇంక్లూడింగ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ కూడా గ్రూప్ 2లో కలిపేస్తున్నారు. గ్రూప్ 1 నోటిఫికేషన్ 19 కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా ఏదో కలుపుతున్నారో అదేవిధంగా గ్రూప్ 2లో కూడా ఇంకొన్ని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ కూడా ఇందులో కలుపుతున్నారు అనమాట. ఓకే, సో ఆల్ 16 కేటగిరీస్ 19 కేటగిరీస్ గ్రూప్ 1లో కలుపుతున్నారు. అది యూపీఎస్ లైన్ డిపార్ట్మెంట్ సంబంధించి. ఇందులో 16 కేటగిరీస్ కూడా గ్రూప్ 2లో కలుపుతున్నారు అనమాట, GOMS నెంబర్ 55 ప్రకారంగా. సో సిమిలర్ పోస్ట్ అన్ని కూడా ఇందులో కలుపుతున్నారు. సో మేలో మనకి నోటిఫికేషన్ రాబోతుంది, అక్టోబర్లో ఎగ్జామ్ జరుగుతుంది అనమాట. TGPSC కండక్ట్ చేస్తుంది. ఎనీ గ్రాడ్యుయేషన్ స్పెషలైజ్డ్ క్వాలిఫికేషన్ సర్టెన్ పోస్ట్ ఉండాలన్నమాట. ఈ విధంగా గ్రూప్ 2 సంబంధించి నోటిఫికేషన్ అయితే రాబోతుంది. 19th నోటిఫికేషన్ వచ్చేసరికి మాత్రం గ్రూప్ 3 అనమాట, క్లబ్డ్ విత్ గ్రూప్ 4 కూడా. సో ఇక్కడ 10 కేటగిరీస్ ఏం చేస్తారంటే జియో నెంబర్ మెన్షన్ చేసి ఇందులో కలుపుతారు అనమాట. గ్రూప్ 3లో 10 కేటగిరీస్ ఉన్నాయి. అంటే GOMS నెంబర్ 55 మీరు ఒకసారి చూసినట్లయితే సో ఆ 10 కేటగిరీస్ ఏంటి, ఏం కలుపుతున్నారని మీకు తెలుస్తుంది క్లారిటీగా. సో ఆ 10 కేటగిరీస్ ఇందులో గ్రూప్ 3 కలుపుతున్నారు. అదేవిధంగా గ్రూప్ 1లో గ్రూప్ 2లో కూడా గ్రూప్ 1లో 19 కేటగిరీస్, గ్రూప్ 2లోనేమో 16 కేటగిరీస్ కలుపుతున్నారు, గ్రూప్ 3లోనేమో 10 కేటగిరీస్ కలుపుతున్నారు అన్నమాట. సో కేటగిరీ చూసుకుంటే సరిపోతుంది ఏ పోస్ట్ అని. ఇది జూలైలో నోటిఫికేషన్ వస్తుంది, నవంబర్లో ఎగ్జామ్ ఉంటుంది. TGPSC కండక్ట్ చేస్తుంది అనమాట. ఎనీ గ్రాడ్యుయేషన్ ఉండాలి, స్పెషలైజ్డ్ పోస్ట్కి క్వాలిఫికేషన్ ఉండాలి. సో ఈ విధంగా గ్రూప్ 3 నోటిఫికేషన్స్. ఇంకా మేనేజ్మెంట్ ట్రైనీ, అదేవిధంగా మేనేజ్మెంట్ ట్రైనీ నీటీస్ ఇవన్నీ కూడా గ్రూప్ 3లోకి వస్తాయి ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్స్. నెక్స్ట్ 20 చూసుకున్నామంటే 20 మనకి ఇక్కడ 20 నోటిఫికేషన్ ఫైనల్ గుడ్స్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ ఫర్ ఫిల్లింగ్ వేకెన్సీస్ వేరే ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్ట్ అనమాట. మేనేజ్మెంట్ ట్రైనీ అని, మేనేజ్మెంట్ ట్రైనీ గ్రేడ్ అంటే ఈ విధంగా సివిల్ సంబంధించి, మైనింగ్ సంబంధించి, E&M సంబంధించి, F&A సంబంధించి, సో అలాగే మెడికల్ డ్యూటీ, జనరల్ డ్యూటీ సంబంధించి, అలాగే GDMOస్ సంబంధించి అంటే ఈ నోటిఫికేషన్ అండి, ఈ క్యాడర్స్ ఇక్కడ సంబంధించిన కేటగిరీస్ వైజ్ పోస్టులన్నీ కూడా 20th నోటిఫికేషన్ జూలైలోనే వస్తుంది, నవంబర్లో ఎగ్జామ్ ఉంటుంది అనమాట. SSCL అనేది కండక్ట్ చేస్తుంది. ఇక్కడ సంబంధించి BE, BTech, BS ఇంజనీరింగ్ క్యాడర్ ఉండాలి. అది ఈక్వలెంట్ డిగ్రీ అంటే క్వాలిఫికేషన్ ఉన్నా సరిపోతుంది. మైనింగ్ ఇంజనీరింగ్ చేసిన వారు మైనింగ్, సివిల్ ఇంజనీర్, ఎలక్ట్రికల్ ఇంజనీర్ అంటే ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అంటే BE, BTech సివిల్ కానీ మెకానికల్ కానీ మైనింగ్ కానీ చేసిన వారికి నోటిఫికేషన్ అనమాట. ఇది ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, అలాగే ICWS, EME, MBBS మెడికల్కి సంబంధించి. సో తెలంగాణ స్టేట్ అంటే MBBS చేసిన వాళ్ళు తెలంగాణ స్టేట్ మెడికల్ బోర్డ్ కౌన్సిల్లో రిజిస్టర్ అయి ఉండాలన్నమాట. సో ఈ విధంగా 20 నోటిఫికేషన్ అంటే ఇంచుమించు 20 నోటిఫికేషన్స్ అయితే తెలంగాణ గవర్నమెంట్ అయితే మనకి రిలీజ్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే నెక్స్ట్ మనకి 2025లో కూడా మనకి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్స్ ఉన్నాయి, DSE నోటిఫికేషన్స్ ఉన్నాయి. సో ఈ షెడ్యూల్ ప్రకారంగా గవర్నమెంట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది కాబట్టి ఈ షెడ్యూల్ ప్రకారంగా మీరు ప్లాన్ చేసుకొని ప్రిపేర్ అవ్వండి. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి, నేను దీనికి రిప్లై ఇస్తాను అన్నమాట. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.